చెరువు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తిప్పుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని. లెట్ us turn our books to book of Acts chapter 2 verse 1. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంచి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. 1 కొరింథీ 12వ అధ్యాయము. 1 Corinthians chapter 12 verse 3. 1 కొరింథీ 12 3వ వచనం. ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ ఉదయకాల సమయంలో మరోసారి యొక్క వాక్యం అనే బల్ల చుట్టూ మేమందరం చేరి ఉండగా మా హృదయాలు తిని తృప్తి పొందుటకు సహాయం దయచేయమని, నీ యొక్క ఆత్మని నీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించమని, నీ యొక్క స్వరముతో మాతో మాట్లాడమని, నీ యొక్క ఆత్మని మేము పొందుకుంటకు సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించి మీరు మాత్రమే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామం ముందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడుకుందాం. నా మనసులో ఇది ఉన్నది. ఎందుకొరకు దేవుని యొక్క సంఘమునకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? వై వాజ్ ద హోలీ స్పిరిట్ గివెన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సంఘానికి ఎందుకని పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? ఇది మనం మాట్లాడుకుంటున్న అంశం ఏదైతే ఉన్నదో ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అన్న దానిలో ఇది 5వ భాగం మన మధ్యలోకి వస్తూ ఉన్నది. మరి ప్రభు యొక్క కృప అయితే దీనిలో వచ్చి మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఒక మనిషికి ఏదన్నా ఇచ్చినా, ఒక సంఘానికి ఏదన్నా ఇచ్చినా, కాలానికి ఏదన్నా ఇచ్చినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రత్యేకించి దేవుడు యొక్క గుణలక్షణములు ఎవరిలో దేవుడు పెట్టాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కృపావరం గురించి మనం వింటున్నాం, స్వస్థత వరం గురించి మనం వింటున్నాం, ప్రవచన వరం గురించి మనం వింటున్నాం, భాషల వరం గురించి మనం వింటున్నాం, దర్శన వరం గురించి మనం వింటున్నాం, కళల యొక్క అర్థం భావం చెప్పేది వింటున్నాం. ఇవన్నీ ఏంటంటే దేవుడు ఆయనలో ఉన్న గుణలక్షణాలని కొద్ది మందిలో పెట్టున్నాడు. ఆయన అబ్రహాములో విశ్వాసిగా ఉన్నాడు, దావీదులో రాజుగా ఉన్నాడు, యేషయ్యలో ప్రవక్తగా ఉన్నాడు, పౌలులో అపోస్తలుగా ఉన్నాడు. ఈరోజు సంఘములో ఆయనే వధువుగా ఉన్నాడు. గమనించినట్లయితే అంటే ప్రతి ఒక్కరిలో ఆయన పెట్టిన గుణలక్షణం ఏదైతే ఉన్నదో దాని వెనకాల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనకు ఆ ఉద్దేశం కానీ తెలిసిందంటే, ఒకవేళ ఆయన ఒక గుణలక్షణం మనలో కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని మన స్వార్థం కొరకు వాడుకోం, దేవుని కొరకు వాడతాం, ఆయన నిమిత్తం మనం వాడేవారిగా ఉంటాం. ఎందుకంటే మనకి దేవుడు ఏదైనా గుణలక్షణం ఆయనలో ఉన్నది ఇచ్చాడు అంటే దాని ఒక అర్థం ఏంటంటే టు ప్రైజ్ ద లార్డ్, దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకు అది ఇచ్చాడు. ఒక చిన్న సంగతి మాట్లాడతాను. మన సంఘంలో ఎక్కువ మందికి దేవుడు ఇచ్చిన ఒక కృప ఉన్నది. ఏంటంటే పాటలు పాడే గుణలక్షణం ఉన్నది. నిజమేనా? మరి ఇప్పుడు ఈ గుణలక్షణాన్ని దేని కొరకు వాడాలి? దేవుని కొరకే. నాట్ టు షో యువర్ సెల్ఫ్ బట్ యూ హ్యావ్ టు షో జీసస్ క్రైస్ట్ ఇన్ యూ. నువ్వు ఇచ్చిన, నీకు ఇవ్వబడిన ఒక స్వరములో, నువ్వు ఎంచుకున్న పాటలో నిన్ను కనబరుచుకోకూడదు, కానీ నువ్వు క్రీస్తుని కనబరిచినప్పుడు అప్పుడు నీవు క్రీస్తు ద్వారా మహింపరచబడతావు, నీ ద్వారా క్రీస్తు మహింపరచబడతాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా చూపించినప్పుడు ఆయన పొందుకునే మహిమలో నీవు కూడా భాగమవుతావు. అలాగే ఆయన నుంచి ఏదైతే వరం పొందుకున్నారో, ఏదైతే కృపను పొందుకున్నారో తిరిగి ఆయన సేవ నిమిత్తము, ఆయన పరిచయ నిమిత్తము, ఆత్మల సంపాదించే నిమిత్తం వాడినప్పుడు నిశ్చయంగా దాని తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. కాబట్టి దేవుడు ఇచ్చింది ప్రతి దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన నక్షత్రాలు ఎందుకు సృష్టించారంటే ఆరాధన చేయటానికి. భూమి మీద ఎవరు లేనప్పుడు ఆయన ఆరాధన కావాలి, ఆరాధన కొరకు నక్షత్రాలను సృజించుకున్నాడు. అంటే నక్షత్రాలకు ఒక ఉద్దేశం ఉన్నది, సూర్యుడికి ఒక ఉద్దేశం ఉన్నది, చంద్రుడికి ఒక ఉద్దేశం ఉన్నది, భూమికి ఒక ఉద్దేశం ఉన్నది, గాలికి ఒక ఉద్దేశం ఉన్నది, నీరుకి ఒక ఉద్దేశం ఉన్నది, అగ్నికి ఒక ఉద్దేశం ఉన్నది. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న ఆయన ఒక సంఘం అనే శరీరానికి కూడా ఇక్కడ ఉండటానికి ఒక ఉద్దేశం ఉన్నది. సో ఈ ఉద్దేశము దేవుడు సృష్టిలో ఉన్న ప్రతిదానికి ఆయన ఎందుకు సృష్టించాడో ఉద్దేశం తెలుసు. అయితే ఈరోజు తెలియాల్సింది ఎవరికంటే క్రీస్తులో ఉన్నవారు భూమి మీద ఉండగా, ఈ భూమి మీద ఉన్న వారిలో కలిసిపోయి వారు ఉండగా వారిలో వధువు ఎవరు అని ఎతకటానికి సృష్టి మొత్తం కనిపెడతా ఉందని బైబిల్ చెప్తా ఉన్నది. సృష్టి యావత్తు మిగుల ఆసక్తితో ఆపేక్షించింది. ఎందుకని? దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారా అని.
ఆల్ ది క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ టు సీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క క్రీస్తు యొక్క భార్య నిమిత్తము సృష్టి యావత్తు కనిపెట్టి మొలుగుతూ ఉన్నది. మరి అదే నిజమైతే, ఈరోజు సృష్టి ఉన్నది నిజమైతే, సృష్టిలో దేవుని కుమారులు ఉన్నది కూడా నిజమే, దేవుని కుమార్తెలు ఉన్నది నిజమే, ఆయన ఒక వధువు ఉన్నది నిజమే. ఆయన రాకడుందని చెప్పాడంటే రాకడలో పైకి ఎత్తబడే వాళ్ళు భూమి మీద ఉన్నారన్నది నిజమే. కాబట్టి ఎందుకుని దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, దేవుడు ఇవన్నీ చేశాడో మనకు కానీ తెలిస్తే ఇంకొంచెం మనం లోతుకి వెళ్ళటానికి, ఇంకొంచెం మనం చక్కగా జీవించడానికి, ఇంకా మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట, వన్నెస్ అన్న మాటలో నచ్చి పోయిన వారం గత వారం మనం మాట్లాడిగా, ఇఫ్ యూ నెవర్ సిన్ ఆర్ డూ ఎనీథింగ్ రాంగ్, యూ విల్ బి ఎటర్నల్లీ యునైటెడ్ విత్ గాడ్. నువ్వు ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా భూమి మీద నువ్వు ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు శాశ్వతముగా దేవునితో ఏకమై ఉన్నావు. అమ్మని చెప్పగలమా మనం? ఇప్పుడు ఇక్కడ చెప్పినది ఏంటంటే, ఇఫ్ యూ నెవర్ సిన్ ఆర్ డూ ఎనీథింగ్ రాంగ్, నువ్వు ఏ పాపము ఏ తప్పు ఎన్నడూ చేయకపోయినట్లయితే నువ్వు అప్పటికే దేవునిలో ఏకమై ఉన్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎవరూ తప్పు చేయకుండా ఉన్నామా? పాపం చేయకుండా ఉన్నామా? మనం చెప్పకపోయి ఉండొచ్చు, కానీ మన లోపల మనం ఏం చేసామన్నది మనకి మాత్రమే తెలుసు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయన కృపనిచ్చింది దేని కొరకు? నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీ మీద కృప పని చేయగలదా? నువ్వు ఏ పాపం చేయనప్పుడు ఆయన రక్తం నీ మీద పని చేయగలదా? పని చేయలేదు. కాబట్టి దేవుడు ఎందుకు రక్తం ఇచ్చాడంటే, ఆయన ఒక మాట చెప్పాడు, భూమి మీదకి వచ్చింది నేను నీతిమంతుల కొరకు కాదు. మరి ఎవరి కొరకు వచ్చింది? ఆయన పాపుల కొరకు అని బైబిల్ చెప్తా ఉన్నది. మరి ఇప్పుడు ఆయన వచ్చింది పాపుల నిమిత్తమైనప్పుడు ఆయన పాపుల కొరకు ఏదో ఒకటి చేయాలి కదా. ఆయన చేయగలిగినది ఏంటంటే, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని పాపి కొరకు చిందించటం. ఆ చిందించిన రక్తం ఏం చేసింది? ఆ రక్తానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంటంటే పాపి యొక్క పాపాన్ని కడగటం. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు రక్తం ఎందుకు కార్చాడంటే, ఆయనను మనకి చూపించుకోవడానికి కాదండి. నేను రక్తం కార్చాను, మీ కొరకు చనిపోయాను, నన్ను చూడండి, మీ కొరకు నేను సిలువ మోసాను అని చెప్పడానికి కాదు. కానీ ఆ రక్తంలో మన పాపాన్ని తీసేస్తున్నాడు, మన యొక్క శిక్షను తీసేస్తున్నాడు, మన యొక్క అతిక్రమం తీసేస్తున్నాడు. ఆయన గాయాలైనది ఆయన నిమిత్తము కాదు, నా నిమిత్తం అయి ఉన్నది. కాబట్టి గమనించి, ఆ రక్తము ఆయన కొరకు కాదు, కానీ రక్తము నా కొరకు అయి ఉన్నది. ఎందుకంటే పాపముతో మనం పరలోక రాజ్యం పోలేం. అబద్ధములోను, తప్పులోను, మోసంలో నుండి మనం పరలోక రాజ్యం పోలేం. పరలోక రాజ్యం వెళ్ళాలని దేవుడు ఒక ఆశ ఉన్నది. ఎందుకంటే మనల్ని తీసుకెళ్ళడం కొరకు దేవుడు ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పాడు బైబిల్లో. మరి అదే నిజమైతే ఆయన ఏర్పాట్లు చేసేసరికి మనం ఇక్కడ కానీ పాపం చేస్తుంటే పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. రెండోది, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15 మాట్లాడుతున్నాడు, రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకొని ఎరవు. కాబట్టి ఈ శరీరము ఇది క్షయమైనది, ఇది క్షయమైనది అక్షయతను ధరించుకోవాలి. ఈ శరీరం చచ్చిపోతుంది. అది చచ్చిపోవడానికన్నా ముందు ఇదేం చేయాలంటే మరణము లేని శరీరం ధరించుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మన కొరకు మరణం లేని ఒక శరీరాన్ని పెట్టాడు. ఈ శరీరం మరణిస్తుందని తెలుసు. ఈ మరణించే దీనిలో ఉండగా మన రక్తమాంసాల్లో ఉంటాము. ఈ రక్తమాంసాలు ఉండగా తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, మోసాలు చేస్తాం, అబద్ధాలు చెప్తాం, ఏమి చెయ్యకూడదో అవన్నీ చేస్తాం. ఎందుకంటే ఈ శరీరం ఇప్పుడున్నది సాతాను ఏదేనులో. ఈ సాతాను ఏదైనా ఒక ప్రభావము దీని మీద ఉంటుంది. అదే నువ్వు పరలోక రాజ్యం కానీ వెళ్తే నీ మీద ఏ ప్రభావం ఉంటుంది? పరలోక రాజ్యం యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు కాబట్టి ఇక్కడ యొక్క ప్రభావం నీ మీద పడతా ఉంటుంది. ఈ ప్రభావంలో మన చేత ఈ ప్రభావము తప్పులు, పాపాలు, మోసాలు, అబద్ధాలన్నీ చేయించాలి. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా దేవుడు ఆయన ఒక రక్తం పెట్టున్నాడు. ఇట్స్ లైక్ అటాన్మెంట్. ఇప్పుడు దేవుడు అక్కడ ఆయన పెట్టినది ఏంటి? ఆ ప్రాయశ్చిత్తం పెట్టాడు. ఈ ప్రాయశ్చిత్తం ఏం చేసిందంటే నువ్వు చేసిన వాటి నుంచి నీకు విడుదల ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు రక్తము పాపాలను కడిగినది. ఇప్పుడు కడగబడిన తర్వాత మళ్ళా మనం పాపం చేయొచ్చా? గట్టిగా చెప్పండి ఎవరు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పటికప్పుడు మనకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఈ ఒక్కసారేలే, ఇంకా చెయ్యంలే, ఇంకా చెయ్యొద్దులే అంటే మనకి మనం ఏం చేస్తున్నామంటే సర్ది చెప్పుకుంటున్నాం. ఈ సర్ది చెప్పుకున్నప్పుడు మనకి అది బాగానే ఉండదు, నాకు అది కరెక్ట్గానే ఉంటున్నది. ఇంకొకరితో పోల్చుకున్నప్పుడు నాకు బాగానే కనిపిస్తున్నది. కానీ ఇక్కడ గమనించినట్లయితే మీకు దేవుడు ఎందుకొని పరిశుద్ధాత్మను పంపించాడంటే నువ్వు కడగబడిన తర్వాత నేను నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు.
ఇప్పుడు ఈ నాయకుడు ఏం చేస్తాడంటే, నువ్వు తప్పులో పడుతున్నావు అన్నా కానీ ముందుగానే హెచ్చరిస్తాడు. నువ్వు తప్పులో ఉన్నా నిన్ను హెచ్చరిస్తాడు. దానిలోంచి బయటికి రావటానికి నీ ముందు మార్గం తెరుస్తానే ఉంటాడు. సో దట్స్ ద రీజన్ గాడ్ హ్యాస్ సెంట్ హిస్ స్పిరిట్ టు ది చర్చ్. దేవుడు ఆయన యొక్క ఆత్మను సంఘానికి ఎందుకు పంపించాడంటే, సంఘమును నడపటానికి, నాయకత్వం వహించటానికి, మార్గంలో ముందుకు తీసుకొని పోవటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. వచ్చిన మాట. ఎందుకని దేవుడు ఇంత పని చేశారంటే, ఒక చిన్న సంగతి గమనించండి. See, and not physical death, but the sin of death. Sin is death. దేవుడు ఎందుకని ఆత్మనిచ్చాడు అంటే, నువ్వు పాపము చేసి పాపంలోనే ఉండిపోతే ఆ పాపమే మరణం. పాపమే మరణం. గమనించండి. అండ్ దట్ టేక్స్ యూ అవే ఫ్రమ్ గాడ్. ఆ మరణం అనేది నేను దేవుడి నుంచి దూరం చేస్తుంది. ఒకవేళ మనం పాపంలో చనిపోతే దేవుడి నుంచి శాశ్వతమైన దూరంలోకి వెళ్తాం. మనం పాపంలో ఉండి చనిపోకుండా నీకు సత్యం తెలియజేయటానికే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. నువ్వు ఉన్నది పాపము, నువ్వు ఇది సరైనది కాదు, దీని నుంచి నువ్వు బయటికి రా, నువ్వు ఇలాగే ఉండి కానీ చనిపోతే నువ్వు పాతాళానికి పోతావు, ఇక్కడి నుంచి నువ్వు పాతాళానికి పోవటానికి కొరకు ఇక్కడికి రాలేదు అని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఆయన తను కలిగి ఉన్న ఆత్మను మనకిచ్చాడు. ఇప్పుడు దేవుడు కలిగి ఉన్న ఆత్మ ఎప్పుడైనా మన తప్పులు నడిపిస్తుందా? ఎప్పుడైనా పాపాలు నడిపిస్తుందా? ఎప్పుడన్నా అబద్ధాలు మనల్ని ఉంచుతుందా? ఎప్పుడన్నా మన లోపల తిరగబడే గుణం ఇస్తుందా? ఇవ్వదండి. ఎందుకని లేదంటే, ఇది దేవుడు యొక్క ఆత్మ. అది మృదువైనది, అది సమాధానపరిచేది. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ ఎప్పుడు గొడవ పెట్టాడు. పరిశుద్ధాత్మ సమాధానపరుస్తాడు. అందుకని బైబిల్ చెప్తాను, సమాధానపరచువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు. ఎవరు? సమాధానపరిచేవారు. ఎలా సమాధానపరచదామంటే, నీవు సమాధానపరచటంలా, నీలో ఉన్న ఆత్మ నిన్ను సమాధానపరుస్తుంది. నీలో ఉన్న ఆత్మ ఇతరులను సమాధానపరుస్తుంది. ఆమేన్. సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు ఈ భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇక్కడ స్వతంత్రించుకుంటారు, వారు పైన స్వతంత్రించుకుంటారు. ఇక్కడేంటి? ఇది టెంపరీది, అది శాశ్వతమైనది. అది నీ వలన కాదు, నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ వలన సాధ్యమై ఉన్నది. అయితే ఈరోజు గమనించినట్లయితే, ఎందుకని పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడంటే, అది నీకు భూ సంబంధంగా ఉపయోగపడేది కాదండి. పరిశుద్ధాత్మ అనేది ఆత్మ సంబంధంగా ఉపయోగపడేది. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, భూ సంబంధంగా మనకి అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క ఏర్పాటు ఉన్నది, సైన్స్ చేసింది, టెక్నాలజీ చేసింది, మనకు అన్ని ఏర్పాట్లు. అయితే ఆత్మ సంబంధంగా సైన్స్ చేసిన ఒక్క ఏర్పాటు ఏదన్నా చెప్పండి. నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి టెక్నాలజీ చేసిన ఒక్క ఏర్పాటు చెప్పండి. ఏది లేదు. ఎందుకంటే కృత్రిమైనవి ఎప్పుడు కూడా నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవు. దేవుడిచ్చింది ఏదైతే ఉన్నదో నువ్వు ఆ మార్గంలోనే దేవుడిని చేరవలసి ఉన్నావు. అందుకే యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, నా ద్వారా తప్ప ఏ ఒక్కడును తండ్రిని చేరలేడు. సో ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? క్రీస్తు తప్ప నీకు ఇంకొక మార్గం లేదు, ఇంకో ప్రశ్నామలయం లేదు. ఎందుకంటే వేరొక రక్తము నీ మీద పనిచేయదు, క్రీస్తు రక్తం మాత్రమే పనిచేస్తుంది. ఆ రక్తం కిందే ఈరోజు నీవు నేను ఉండవలసి ఉన్నాం. దేవుని నామానికి మహిమ. See, to be united with him in the spirit of his power is eternal life. You are eternally united with God. మనము దేవుడు యొక్క ఆత్మలో ఆయనతో పాటు జతపరచబడి ఉన్నాం. ఆయన యొక్క ఆత్మ యొక్క శక్తిలో మనం ఆయన జతపరచబడి ఉన్నాం. సమాధానంలో జతపరచబడి ఉన్నాం. సంతోషంలో ఆయనతో పాటు జతపరచబడి ఉన్నాం. ఇక్కడ కాదు, మనము క్రీస్తులో పరలోకమందు ఆయనతో ఏకమై ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడు ఈరోజు మన ఎరగలేదండి. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. అప్పటి నుంచే మనం ఆయనలో ఉన్నాం. అప్పటి నుంచి ఆయనలో ఉన్న మనము భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఆయన యొక్క ప్రేమను విడిచిపెట్టలేదు. ఆయన మనతో ఉండాలనుకున్న స్వభావాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. మీరు గమనించినట్లయితే ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారు ఏమై ఉన్నారంటే దేవుని యొక్క కుటుంబమై ఉన్నారు. నిజమేనా? మరి ఆదాము అవ్వ సృష్టించడానికన్నా ముందు వారు ఎక్కడున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇలా చెప్తారేమో అనుకున్నా, నాతో పాటు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారని చెప్తారనుకున్నా. నిజమేనా? మరి జగత్ పునాది కన్నా ముందు మనం ఎక్కడున్నామని నమ్ముతున్నాం. మరి అప్పుడు ఆదాము అవ్వలు ఎక్కడ ఉండాలా? మరి అది కదా చెప్పాలి మన సమాధానం. వాళ్ళు దేవుడి దగ్గర అక్కడ ఉన్నారండి అంటే ఎలాగా? మనం లేమైనా కదా అలా చెప్తే.
మన విశ్వాసం ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ 1:6 చెప్పినట్టుగా మనమందరం జగత్ పునాది కన్నా ముందుగా క్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచబడి ఉన్నాం. మనమందరము ఒక్కటిగా ఒక కుటుంబముగా దేవుల్లో ఉన్నాం. దేవుని నామానికి మహిమ. మీరందరూ గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, ఈవ్ వాజ్ యునైటెడ్ విత్ ఆదాం. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము లోపల అవ్వ కూడా ఉన్నది. నిజమేనా? ఎలాగున్నది? శరీర సంబంధిగా లేదండి, ఆత్మ సంబంధిగా ఉన్నది. దేవుని నామానికి మహిమ. అయితే ఇప్పుడు జగత్ పునాది కన్నా ముందు మనం ఎలాగున్నాం? శరీర సంబంధిగా కాదు, ఆత్మ సంబంధిగా క్రీస్తులో మనం ఉన్నాం. ఇప్పుడు నాకు మాట్లాడిన సంగతి ఇది. ఆయనతో మనం ఐక్యపరచబడి ఉన్నామంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుకు వేరుగా లేవు, క్రీస్తులో నీవు ఉన్నావు అని. దేవుని నామానికి మహిమ. గమనించలేదే. ఇప్పుడు ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో హీ క్రియేటెడ్ మ్యాన్ మేల్ అండ్ ఫిమేల్ క్రియేటెడ్ హీ దెమ్. దేవుడు ఇప్పుడు వాళ్ళని పురుషుని గాను స్త్రీని గాను సృజించాడు. నిజమేనా? అయితే ఇక్కడ సంగతి గమనించాల్సిన, లోతుగా ఉండాల్సింది, డిడ్ యు నోటీస్ ద బాడీ పార్ట్ వాస్ బై ప్రొడక్ట్ బట్ నాట్ ద స్పిరిట్. దేవుడు అవ్వను సృష్టించినప్పుడు ఆదాములో ఉన్న ఆత్మనిది సృష్టించలా, ఆదాము యొక్క శరీరమును తీసి దానిలోంచి ఆమెను సృష్టించాడు. ఇప్పుడు ఆదాములో నుంచి తీయబడిన అవ్వ ఏ భాగము? శరీరంలో భాగము, ఆత్మలో భాగం కాదు అక్కడ. ఇది మనం గమనించాలి ఈ పూట. వాజ్ ఏ బ్రైట్, ద బాడీ పార్ట్ ఆఫ్ ఉమెన్ వాజ్ ఏ బై ప్రొడక్ట్. దేవుడు కొత్తగా సృష్టించలా, ఆల్రెడీ సృష్టించిన దాంట్లో నుంచే దేవుడు అవ్వను కూడా తీస్తున్నాడు. అవునా? ఇప్పుడు చిన్న మాట చెప్తాను, ఇలా పోలుస్తాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. మనకు అర్థం అవ్వాలంటే మరి ఇక్కడ దాకా రావాల్సి వస్తున్నది. మన ఇంటికి 4 అతిథులు వస్తున్నారు. చపాతీలు చేశారు వాళ్ళ కొరకు. మనిషికి ఒక చపాతీ అనుకున్నారు. వాళ్ళు వచ్చాక చేద్దామని చపాతీ మొత్తం కలిపి 4 ముద్దలు చేసి పెట్టారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే 4 కాదు 5 వస్తారని తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తారు? అంతేగాని మళ్ళా ఇంకొక పిండి తీసుకొచ్చి మళ్ళా కలిపి ఇంకొకటి చేయరు. అవునా? ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి అమ్మ, చేసేవాళ్ళు చెప్పండి, అందరూ వద్దు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళా కలపలా. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు మీకు తెలుసు, అంతేగాని వచ్చినోడికి ఆ సంగతి తెలియదు. అవునా? మీరు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అది. ఇప్పుడు ఇక్కడ అవ్వకు తెలుసా? తెలీదు. తెలిసింది ఎవరికి? ఆదాముకు కూడా తెలియదు, ఎందుకంటే ఆదాము నిద్రలో ఉన్నాడు. ఆదాముకు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఎవరికి? దేవుడికి మాత్రమే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆదాము యొక్క శరీరంలో ఒక భాగం తీసి దేవుడు అవ్వను సృష్టించాడు. అయితే అవ్వలో ఉండాల్సిన ఆత్మ, ఆదాములో ఉండాల్సిన ఆత్మ, ఈ 2 ఆత్మలు కూడా ఆదాము లోపలే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే బట్ నాట్ ద స్పిరిట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఆదమ్. ఇదండి ఇక్కడ గమనించాల్సింది మనం. ఈ పూట మనకి అర్థం కావాల్సిన సంగతి కూడా ఇదే. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు అంటే, పరిశుద్ధాత్మని ఇచ్చాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అంతకుముందు లేదని. ఇప్పుడు దేవుడు సంఘానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు లేదని. మనం పరిశుద్ధాత్మని పొందుకున్నామంటే అర్థం ఏంటి? అంతకుముందు లేదని. ఇది పొందుకున్నది, మనం పొందుకోవాల్సింది, పొందుకున్నది జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ అంతకుముందు సంగతి ఏంటి? ఈ కాల ప్రవచనం చెప్పినాడు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. కొద్ది కష్టంగా ఉన్నప్పటికీ, బాధగా ఉన్నప్పటికీ సత్యమై ఉన్నది. ఏంటంటే మాట, బైబిల్ అంటున్నట్టుగా యేసుక్రీస్తు గురించి పౌలు గారు చెప్తా మాట అంటున్నాడు, ఆత్మ లేనివాడు. మరి ఆత్మ లేకపోతే ఇప్పుడు మనం ఎవరు వాళ్ళం అవుతాం? అవునా? అండ్ ఇప్పుడు ఆత్మ లేకపోతే మనం ఎవరము? అంతేనా? అందుకని మీరు ఎప్పుడు గమనించినట్లయితే లేఖనము లేదా వర్తమానంలోంచి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు యొక్క ఆత్మ లేనివాడు ఎవడు అంటే జంతువుతో సమానం. అది ఇప్పుడు నేను ఆత్మ కలిగి లేకపోతే ఎవరైనా అంతే. ఇక మీరు లేదు, నేను ఎగ్జామ్షన్స్ ఏమీ లేదు. మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకోరు, అందుకే నన్ను నేను అనుకుంటున్నాను. దేవుడు యొక్క ఆత్మ లేకపోతే మానవునికి జంతువుకి తేడా లేదండి. అవునా?
పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నావు చూసావా, అదొక్కటే తేడా. ఎందుకని? పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నప్పుడు ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ నిన్ను అబద్ధంలో ఉంచదు, మోసంలో ఉంచడు, నిన్ను క్రమములో ఉంచుతాడు, నిన్ను క్రమంలో నడిపిస్తాడు, నిన్ను దీవించే విధంగా దేవుడు నడిపిస్తాడు. నీలో ఉన్న ప్రతి ఒక్క పాపం నుంచి నువ్వు అసహించుకొని దాని నుంచి బయటకు వచ్చే విధంగా నిన్ను పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనకి ఏదైనా అవసరం ఉన్నదంటే అన్నిటికన్నా ఎక్కువగా ప్రాముఖ్యంగా అవసరమై ఉన్నది పరిశుద్ధాత్మని కలిగి ఉండటం. అందుకనే ఈ గడియ వర్తమానం చెప్పే చివరి మాట ఏంటంటే, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి నీకు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కావాల్సింది పరిశుద్ధాత్ముడు. ఆమేన్. వితౌట్ హోలీ స్పిరిట్ యూ కాంట్ ఎంటర్ ఇన్ టు ద బాడీ ఆఫ్ థియోఫనీ. నువ్వు పరిశుద్ధాత్మ అనేది లేకుండా థియోఫనీలోకి అడుగు పెట్టలేవు. సో యూ కాంట్ సీ ద బాడీ ఆఫ్ థియోఫనీ. నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా అసలు థియోఫనీని చూడలేవు. ప్రభువైన యేసు గురించి చెప్పలేదా, ఒకడు తప్పక తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు. ప్రవేశం తర్వాత ముందు చూడలేడు. ఇప్పుడు చూడాలి అంటే నీకేం కావాలి? నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని కలిగి ఉండటం. నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడటము, నువ్వు వ్యక్తిగతంగా దేవుడిని కలవటము, దేవుడి యొక్క ఆత్మ నువ్వు పొందుకోవటము, అలా పొందుకున్న తర్వాత నువ్వు జీవించే జీవితం ఏదే ఉందో అది పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడిపించబడేదై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ గమనించినట్లయితే, బట్ నాట్ ద స్పిరిట్, ద స్పిరిట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఆడమ్. ఆత్మలో దేవుడు చూడండి, ఆ యొక్క శరీరంలో భాగం తీసి అవ్వం చేశాడు, కానీ ఆ ఆత్మలో తీసుకొచ్చి భాగం చేసి అవ్వ లోపల పెట్టాల. ఆత్మేమో ఆదాములో ఉండిపోయినది, శరీరమేమో అవ్వలోకి వచ్చింది. ఇప్పుడు మీరు గమనిస్తే అవ్వ అక్కడ ఉన్నది, కానీ ఎలాగున్నదంటే ఆత్మేమో ఆదాములో ఉన్నది, శరీరం మాత్రం ఆమె కలిగి ఉన్నది. ఆమె నడుస్తుంది, ఆమె మాట్లాడుతుంది, ఆమె చూస్తుంది, ఆమె ఏం చేయాలో అన్నీ చేస్తుంది. ఆదాము ఏం చేస్తాడో అన్నీ చేస్తుంది. అయితే నడిపింపు మాత్రము దేవుడు ఆదాములో పెట్టున్నాడు. Praise the Lord. See, for he was both man and woman. ఇప్పుడు ఆదాము లోపల ఎవరున్నారంటే స్త్రీ ఆత్మ ఉన్నది, పురుష ఆత్మ ఉన్నది. అలాగే ఇప్పుడు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని భూమి మీద పంపించాడు. ఎలా పంపించాడంటే శరీరాన్ని మాత్రం మనకి ఇక్కడ పంపించాడు. ఇప్పుడు మరి క్రీస్తులో ఏమున్నదంటే మనలో ఉండాల్సిన ఆత్మ ఆయన దగ్గర ఉన్నది, ఆయన యొక్క ఆత్మ ఆయన దగ్గరే ఉన్నది. ఇప్పుడు దేవుడు సంఘానికి ఎందుకు ఆత్మనిచ్చాడంటే, సంఘానికి ఆత్మ లేదు కాబట్టి ఆత్మ ఇవ్వబడినట్లయితే, ఆ ఆత్మ ద్వారా సంఘం నడిపించబడినట్లయితే అప్పుడు సంఘము తప్పిపోదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క ఆత్మ సంఘానికి ఇచ్చిన తర్వాత, సంఘము సిద్ధపడిన తర్వాత దేవుడు చేయబోయే ఒకే ఒక గొప్ప కార్యం ఏంటంటే, సంఘము పరిపూర్ణతకు వచ్చినప్పుడు దేవుడు చేసిన ఒక ఏర్పాటు ఉన్నది. అదేంటంటే ఒక వివాహము. దాన్ని వివాహం కంటే కూడా బైబిల్ భాషలో దాని పేరు ఏంటంటే వెడ్లాక్, వివాహ బంధము. ఇప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి దేవుడు వాళ్ళిద్దరి ఆత్మలకి దేవుడు తాళం వేశాడండి. ఏంటి వివాహం అంటే? శరీరాలు ఒక్కటి కావటం లేదండి, ఆత్మలు ఒక్కటి అవుతా ఉన్నాయి. ఆమేన్. ఎందుకు మనం ప్రార్థించాలి? ప్రభువా, ఎక్కడి నుంచి అయితే మీరు గమనించండి, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఎముకని తీసావో ఆ వ్యక్తిలో ఈ స్త్రీకి సంబంధించిన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఈ శరీరము కలిసినప్పుడు వీళ్ళు ఇద్దరుగా ఉండరు, ఒక్కటిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ ద రీజన్ వీ హ్యావ్ టు ప్రే బిఫోర్ ద మ్యారేజ్, ఫర్ ద మ్యారేజ్. వివాహానికన్నా ముందు, వివాహానికి నిమిత్తముగా మనం ఎందుకని ప్రార్థించాలంటే, నేను ఎక్కడి నుంచి తీయబడ్డానో అక్కడికి వెళ్ళాలి ప్రభువా. నాలోంచి ఎవరు తీయబడ్డారో నేను వారిని కలవాలి ప్రభువా. ఎందుకంటే దేవుడు నీకు బంధాన్ని ముందుగానే ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఇట్స్ ఎ ప్రీడెస్టినేషన్. ఐ బిలీవ్ ఎవ్రీ మ్యారేజ్ ఇస్ ఎ ప్రీడెస్టినేషన్. నేను ఒక మాట నమ్ముతా, ప్రతి వివాహం కూడా ముందు నిర్ణయంలోనే జరిగినది. గొర్రెపిల్ల వివాహము కూడా ముందు నిర్ణయంలో జరిగినది. అదే నిజమైతే గొర్రెపిల్లలో ఉన్నవారి వివాహము కూడా ముందు నిర్ణయంలోనే జరిగినది. భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా ఆయన యొక్క నిర్ణయంలో ఉన్నవారైతే వారందరూ కూడా ముందుగానే ఆయనలో ఉన్నవారు. గతంలో మాట్లాడినట్టుగా ఆలోచనలు వ్యక్తపరిస్తే ఆ వ్యక్తపరచబడిన ఆలోచనలే ఇప్పుడు మనం చదివే వాక్యం. అవునా? వాక్యం రాయటానికన్నా ముందు ఆలోచన ఉన్నది. అవునా? ఆలోచన ఉన్నదే ఇక్కడ రాయబడింది. నిజమేనా? ఇప్పుడు మనము భూమి మీద రావడానికన్నా ముందుగా దేవుడు ఒక ఆలోచనలో ఉన్నాం.
ఆలోచనలో ఉన్నావు కాబట్టే దేవుడు రాశాడు. నువ్వు రాసిన దాంట్లో ఉన్నావు కాబట్టే దేవుడు నీ కొరకు ఆత్మనిచ్చాడు. నువ్వు రాసిన దాంట్లో ఉన్నావు, ఆ ఆత్మలో ఉన్నావు కాబట్టే ఆ ఆత్మ నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకని నువ్వు పొందుకోగలుగుతావు అంటే ఇట్ ఈస్ ఆల్సో ప్రిడెస్టినేషన్. అది కూడా ముందు యొక్క నిర్ణయమై ఉన్నది. ఈ భూమి మీద ఏ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాల్సి ఉన్నదో అది దేవుడు యొక్క ముందు నిర్ణయమే. అందరు నమ్మగలరా మాట? దానికి మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేసిన అపోస్తలులు ఎంతమంది? 12 మంది. మరి 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మరి పొందుకొని వాడెవడు? ఇస్కరియోతు యూదా. మీరు గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మను పొందుకోవడానికన్నా ముందుగానే దేవుడు తెప్పించున్నాడు. అవునా? మేడగదిలో ఇస్కరియోతు యూదా లేడు, అప్పటికి చనిపోయి ఉన్నాడు. కారణం ఏంటి? ముందు నిర్ణయంలో ఉన్నవారికే దేవుడు ఆత్మను పొందుకోవడానికి నిర్ణయం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడు నెరవేరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, వారందరినీ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేవుడు పిలవాల. భూమి మీద వారు పరిచర్య చేయడానికి పిలిచాడు. ఎవరి పరిచర్య వారు చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఆత్మను పొందుకోవాలి. ఇప్పుడు యోధా చేసిన పరిచర్య డబ్బుకి సంబంధించిన పరిచర్య. డబ్బుకు సంబంధించిన పరిచర్య చేసిన కారణం చేత తనని తాను డబ్బుకు అమ్ముకున్నాడు. ఆ అమ్ముకున్న కారణం చేత పరిశుద్ధాత్మను పొందుకోవటానికి అర్హతని కోల్పోయాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు కృప ఇచ్చాడు. ఈయన కూడా మిగతా వాళ్ళలాగా అందరిలాగా యథార్థంగా పనిచేసినట్లయితే ఆత్మను పొందుకోవటానికి అతనికి అర్హత ఉన్నది. కానీ ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మరి ఈరోజు మనము కూడా ఒకవేళ డబ్బుడికి అమ్ముడు పోతే ఇది అపోస్తలులకి మాత్రమేనా? సేవకులకు మాత్రమేనా? ఇది ప్రవక్తలకి మాత్రమేనా? మనం చూసాం, బిలాము డబ్బుడికి అమ్ముడు పోయాడు. ఏం చేశాడు? దేవుడు మాట్లాడడానికి అసహ్యపడి ఒక గాడిదతో మాట్లాడిచ్చాడు. ఇస్కరియోతు యూదా ఆత్మను పొందుకోవడానికి వీలు లేకుండా దేవుడు పక్కకు తెప్పించాడు. ఇది కేవలము సేవకులకు మాత్రమే కాదండి, విశ్వాసి కూడా అయి ఉన్నది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఎప్పుడన్నా నీకు డబ్బుకి అమ్ముడిపోయి అవకాశం వచ్చినా నువ్వేం చేయాలా? వినబడదండి. నేను చెప్తా ఉంటే ధైర్యంగా చెప్పగలను ఒక్క మాటలో. మరి మిగతా సంగతులు మరి మీరే చెప్పాలా. వివాహ విషయంలో చాలామంది మగపిల్లలు తల్లిదండ్రులు ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఏంటి ఆలోచన? ఎవరు చెప్పరు ఎక్కడ? కట్నం. అవునా? ఇప్పుడు కట్నం అంటే ఏంటి? మరి అమ్ముడు పోవటం, అంతేనా? మరి అమ్ముడు పోయామంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా. నేను అప్పుడెప్పుడో తీసుకున్నానండి, ఇప్పుడు కాదు భాస్కర్, వర్తమానం తెలిసాక తీసుకోవాలి అంటారు కొద్దిమంది తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు, జ్ఞానవంతులు. అయితే నేనంటాను ఇప్పుడు తెలిసింది కదా అంట. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు తెలిసి కదా, ఏం చేయాలా? ఆత్మ నీ మీద ఉంటే నువ్వు సరి చేసుకోవాలా. సరి చేసుకోవడం అర్థం ఏంటి? తనకి ఇచ్చేయటమే. అవుతుందా? ఎప్పుడో మీరు గమనించండి, భార్యాభర్తల మధ్యలో అప్పులు ఎప్పుడూ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాం, తర్వాత ఏమంటాం? ఎక్కడికి పోతాను, ఇంట్లో ఉంటాగా, ఇస్తాలే అంటాం. కానీ నేను అంటాను దేవుడి దగ్గర లెక్క. నువ్వు ఏదైనా మాట చెప్పావో మాట కట్టుబడి ఉండాలి కదా. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు దేవుడు మనకి వెల చెల్లించాడా, మనం ఆయనకి వెల చెల్లించామా? ఇస్సాకు రెబెకా గురించి మాట్లాడుకుందామా? ఇస్సాకు రెబెకాని చూడకముందే చెల్లించాడు. ఎన్ని ఒంటెల నిండా పంపించాడు బంగారం? 10 ఒంటెల నిండా. అవునా? మరి ఈరోజు ఒక పెళ్లి కుమారుడు చూడటానికి ఎంత బంగారం తీసుకుపోవాలి వర్తమానం ప్రకారంగా? ఇక అయినట్టే పెళ్ళిళ్ళు బాస్ట్ గారు. అవునా? ఆఫ్రికా దేశంలో అదే. స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే పురుషుడు మన కరెన్సీలో సుమారుగా 20 లక్షల రూపాయలు కట్టాలా. దాన్ని ఏమంటారు? ఓలియో డోలియో ఏదంటారు దాని పేరు. చెల్లించాలి బైబిల్ ప్రకారంగా. అంత చెల్లించడం మా వల్ల కాదన్నప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు కట్టాలా. మరి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ మా అమ్మాయికి పెళ్లి కట్టలేదు, వీళ్ళే ఇస్తున్నారు. అవునా? ఇది వాక్య క్రమమేనా అంటున్నా. తీసుకునేది క్రమం కాదు, ఇచ్చేది క్రమం కాదు. కాబట్టి ఒక మాట చెప్తా, కట్నాలు తీసుకుంటే
నన్ను నా పెళ్ళికి కూడా పిలవద్దని చెప్తా. చేయకపోవడం తర్వాత సంగతి, చేయటం అసలు నన్ను పిలవటమే అనవసరం. ఎందుకంటే నా బలిపీఠం మీద పిలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఇదే మాట. అప్పుడు నేను పిలిచి మీరు మోకాలు మార్చుకోవడం దేనికి? ఇదే ఈజీ కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం అమ్ముడు పోవటం దేవుడికి ఇష్టం లేదండి. కాబట్టి దేవుడు అది పెట్టలేదు మనకి. అది ప్రేమ చేత ఇచ్చేదై ఉండాలి. అంతేగాని మా అబ్బాయిని చదివించాం, మా అబ్బాయిని డాక్టర్ని చేసాం, ఇంజనీరింగ్ చేసేది, మా అబ్బాయికి ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి వ్యాపారంలో మార్కెట్లో మా వాడి రేట్ ఎంత ఉంది ఇస్తారా? కోపడు మాగండి. ఒంగోలులోకి వెళ్ళాక ఒంగోలు జాతి అక్కడ దాని ఏమంటారు, ముర్రా జాతి బరిలోంచి అక్కడ అది చెప్తాడు 50 లీటర్లు వస్తాయండి రోజుకి, ఇది కింద సంపాదించుకోవచ్చు మీరు అంటే. అది వ్యాపారం అదేమన్నా? అక్కడ గేదెను కొనుక్కుంటున్నాం, ఇక్కడ పెళ్లి కొడుకుని కొనుక్కుంటున్నాం. రెండింటికి తేడా అయితే ఏది లేదు. నువ్వు నిజంగా దేవుడి సంబంధం అయితే నువ్వు ముందు ప్రార్థించు. నీ ప్రార్థన నేను జతపరచాలా. ఎందుకంటే దేవుడు నీకు ముందుగానే ఒక బంధం పెట్టున్నాడు. ఆ బంధంలోకి నువ్వు రావాలా. అలాగే వచ్చిన తర్వాతే నువ్వు వివాహానికి రావాలా. నీకు 30 ఏళ్ళు వస్తాయా, 40 ఏళ్ళు వస్తాయా, లేదా నీ జీవితకాలం పెళ్లి లేకుండా ఉంటావు, అది నాకు సంబంధం లేదు. కానీ నువ్వు ప్రార్థన లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం అది నిలబడదు. అవునా? ఎంతమంది అండి పెళ్ళి అయిన తర్వాత ఎంతమంది బాధపడటం మనం చూస్తున్నాం, ఎంతమంది ఏడవటం మనం చూస్తున్నాం. ఒకటే, తొందరపడ్డామండి. ఎప్పుడు అనాలా మాట? పెళ్ళి అయిన తర్వాత తొందరపడ్డామంటే ఇంక ఉపయోగం ఏది లేదు. నువ్వు ఆగాల్సింది వివాహానికన్నా ముందే, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ముందే. ఎందుకంటే వివాహంలో అన్నింటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది నిర్ణయం. నిర్ణయం ఎవరు తీసుకోవాలా? అబ్బాయి అమ్మాయి నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ప్రకారంగా అన్ని క్రమముగా ఉన్నప్పుడే నువ్వు అడుగులు ముందుకెయ్యాలి. అది దేవుడి యొక్క చిత్తమై ఉంటుంది. దేవుడి చిత్తం లేకుండా మనం చేసేసి ప్రభువా నీ చిత్తమని మేము చేసేస్తున్నాము, ఇక నువ్వే చూసుకో ప్రభువా అంటే అసలు ఆయనకి ఇష్టమే లేకుండా నువ్వు పెళ్లి చేసేసి ఆయన ఇష్టానుసారంగా ఉండమని నువ్వు ఎలా కనగలుగుతావు? కాబట్టి నేనేమంటానంటే వివాహానికన్నా ముందుగా దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే ముందు ఆత్మ నిన్ను ప్రేరేపించాలి. ఆమేన్. నిజంగా నువ్వు ఒక బంధములో కానీ దేవుడు నిన్ను పెట్టినట్లయితే జగత్ పునాది కన్నా ముందు అదే బంధములో నువ్వు భూమి మీద కూడా ఉండాలి. దాని నిమిత్తం నువ్వు ప్రార్థించాలా, దాన్ని కనుగొనాలా, కనుగొనేదాకా నువ్వు నిరీక్షించాలా, ప్రార్థించాలా, వెయిట్ చేయాలా. అప్పుడు నిశ్చయంగా నేను దేవుడు ఎక్కడ జతపరచాలి నిర్ణయం తీసుకున్నాడో అక్కడే నేను జతపరిచేవాడై ఉంటాడు. అయితే దానికన్నా ముందుగా నువ్వు పొందుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. ఒకవేళ ఇది క్రీస్తుకు సంబంధించి నీకు సంబంధించి వివాహమైనట్లయితే క్రీస్తు వలె నువ్వు భూమి మీద మారవలసి ఉన్నావు. ఆమేన్. ఎప్పుడు ఆయన నిన్ను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడంటే నువ్వు ఆయన యొక్క సారూప్యతలోకి రావాలా. నువ్వు ఆయన కలిగి ఉన్న వాక్య ప్రకారంగా జీవించే స్థితికి రావాలా. నువ్వు ఆయన యొక్క వాక్యములాగా మారాలా. ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ రెండు ఒక్కటై ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన వచ్చి వివాహాన్ని తీసుకుపోయేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, క్రీస్తు వచ్చి మనల్ని సిద్ధపరచటం లేదు, ఆయన యొక్క ఆత్మని పంపించి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యాన్ని పంపించి మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ సిద్ధపాటు అంటే ఆయన మనల్ని వివాహం చేసుకోవాలి కాబట్టి. మనమందరం ఒక్కటిగా ఆయనలో ఉండి మనమందరం ఒక్కటైపోవటానికి దేవుడు యొక్క ఆయన ఆత్మని మన సంఘానికి అనుగ్రహించున్నాడు. దీని నిమిత్తం మీకు చిన్న మాట చెప్తా. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఆమేన్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీవన్ దోస్ హూ ఆర్ ఇన్ హిస్ బాడీ. ఆయన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్లో నువ్వు ఆయన యొక్క ఆత్మను పొందుకోవాలి. ఎప్పుడు పొందుకోవాలి, ఎలాగ పొందుకోవాలి, ఎక్కడ పొందుకోవాలి, పొందుకోవడం కొరకు నువ్వేం చేయాలన్నది అవన్నీ కూడా ఆయన లోపల ముందుగానే ఒక ప్లాన్ ఉన్నాయి. See how God planned it, that we should be not different but him. దేవుడు యొక్క ప్లాన్ ఎలాంటి ప్లాన్ అంటే మనం ఆయనకి వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు, ఆయనలో భాగమై ఉండాలాగా దేవుడు ప్లాన్ చేశాడు. ఆమేన్. ఏంటి ఇప్పుడు దేవుడి ప్లాన్ అంటే నీవు నేను ఆయన వలె ఉండాలని. ఆమేన్. See, but the real union and offspring of the Almighty done by a holy union. పరిశుద్ధ వివాహము ద్వారా మనం క్రీస్తులో ఏకమవుతున్నాం, ఒక్కటవుతున్నాం. కరెక్ట్గా మాట్లాడితే ఎప్పుడు? ముందు మనం సిద్ధపడి రెడీ అయ్యి ఆయన వచ్చే సమయానికి ఆయన వలె మనం మారినప్పుడు మనం ఆయనతో పాటు కలిసేవారమైనా. ఇది నిజమే కదా. మరి అలాగే మరి భూ సంబంధమైన వివాహం కూడా ఎలాగ ఉండాలా? ఇప్పుడు భూమి మీద జరిగే వివాహాలన్నీ ఏంటంటే పరలోకంలో జరగబోయే వివాహాలకి మాదిరి ఉన్నది. అవునా? ఆ మాదిరి ఇక్కడ జరగాలి కదా. అలాగ మనం ఇక్కడ జరిపించవలసిన వారమై ఉన్నాం. దేవుడి చిత్తంలో ఏదున్నదో అది నువ్వు కనిపెట్టేదాకా నీవైనా నేనైనా ఆగవలసి ఉన్నావు. ఒక్కసారి దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత నువ్వు ఆగాలన్నా ఆగవు, నిన్ను ఆపాలన్నా ఎవరు ఆపలేరు.
ఏంటి కారణం అంటే నడిపించేది దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. కొంచెం జాగ్రత్తగా చూద్దాం మనం ఇక్కడ. ది బాడీ కమ్స్ ఫ్రమ్ ది మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న ఈ శరీరము నీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఆమేన్. బట్ ద స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు కలిగి ఉన్న శరీరం ఏమో తల్లిదండ్రుల నుంచి వచ్చింది, కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండు కలిపితే నీవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. అవ్వకి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి. ఆత్మ ఎక్కడి నుంచి రావాలా? ఇప్పుడు ఈరోజు మనమేమై ఉన్నామంటే మనము కడపటి అవ్వ అయి ఉన్నాం. కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఈ భూమి మీద ఆయన సంఘం అనే శరీరంలో ఉన్న మనము కడపటి అవ్వ అయి ఉన్నాం. ఇప్పుడు ఈ కడపటి అవ్వకి ఎక్కడి నుంచి శరీరం వచ్చింది? తల్లిదండ్రుల నుంచి. అవునా? ఇప్పుడు భూమి మీద మనకి తల్లిదండ్రుల నుంచి శరీరం వచ్చింది. అయితే ఆత్మ ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. గాడ్ సపరేటింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆదామ్ వాజ్ సెపరేటెడ్. పాత నిబంధనలో ఏదైనా తోటలో ఆదాము ఎలాగైతే అన్నిటి నుంచి దూరపరుచుకొని వేరుపరుచుకొని ఉన్నాడో అలాగే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆదాము లోపలే స్త్రీ ఆత్మ పురుషాత్మ ఉన్నది. ఇప్పుడు అవ్వ శరీరం కలిగి ఉన్నది. అలాగే ఇప్పుడు సంఘం అనే శరీరంలో మనం ఉన్నాం. ఈ సంఘం అనే శరీరంలో ఏమి అవసరం ఉన్నదంటే దేవుడు యొక్క ఆత్మ అవసరమై ఉన్నది. ఈ ఆత్మని ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆదాముకి ఆత్మ ఇచ్చినవాడు ఈయనే, అవ్వకి శరీరం ఇచ్చినవాడు ఈయనే. అలాగే తల్లిదండ్రుల గర్భంలో మనం ఉండగా మనకి శరీరం ఇచ్చినవాడు దేవుడే. గర్భఫలం అనగా యెహోవా ఇచ్చు బహుమానము. ఆ బహుమానం మనమై ఉన్నాం. అది ఇచ్చినవాడు దేవుడై ఉన్నాడు. అయితే ఎలాగిచ్చాడు? జగత్ పునాది కన్నా ముందుగా మనం ఎక్కడ, ఎవరింట్లో, ఏ భాషలో, ఏ దేశంలో మనం పుట్టాలో దేవుడు ముందుగా నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికి దేవుడు వాక్యాన్ని పంపించడానికి ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే నేను రావటానికన్నా ముందుగానే వాక్యం ఇక్కడికి వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వచ్చిన మాట చెప్పారండి. ఇక్కడ మనం పుట్టిన తర్వాత ఇండియాకి క్రైస్తవం వచ్చిందా? 2000 సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. తోమా ఇండియాకి వచ్చినప్పుడు వచ్చింది. ఏమా అంటే ఇప్పుడు దేవుడి ప్లాన్ ఎప్పుడు ఉన్నది? 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇంకో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. తోమా ఇండియా ఎప్పుడు వచ్చాడు? నన్ను చెప్పనివ్వండి ఒక మాట. దేవుడు తన యొక్క ఆత్మను సంఘములో కుమ్మరించిన తర్వాత వచ్చాడు. అంతేనా? అంటే దేవుడు సంఘానికి ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మను పొందుకున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి అయినా కూడా నశించిపోయే ఆత్మల దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు తోమా ఇండియాకి ఎందుకు వచ్చాడు? నశించిపోయే ఆత్మలంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుళ్ళో ఆల్రెడీ ఉన్నవారు అని అర్థం. ఇప్పుడు తోమా ఇండియాకి ఎందుకు వచ్చాడు? దేవుళ్ళో ఉన్నవారు ఇండియాలో ఉన్నారు అని తోమాలో ఉన్న ఆత్మ నడిపించబడిన కారణం చేత ఇండియాకి వచ్చాడు. అయితే తోమా ఉన్న కాలంలో వాళ్ళు ఉన్నారని కాదండి. తోమా ఉన్న కాలం నుంచి యేసుక్రీస్తు రెండవ రాకడ కాలం వరకు ఈ మధ్యలో ఉన్న అందరి నిమిత్తము తోమా ఇండియాకి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు తోమా ఎవరి కోసం వచ్చాడు? ఏమో చెప్పట్లేదు అందరూ. నా మాటలు అర్థమవుతున్నాయా? రైట్. ఇప్పుడు తోమా ఇండియా రావాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? గట్టిగా చెప్పండి. జగత్ పునాది కన్నా ముందు. అంటే ఇప్పుడు తోమా జగత్ పునాది కన్నా ముందుగా ఇండియా వస్తాడని దేవుడికి తెలిస్తే ఈ చిట్ట చివరి కాలంలో 2024 సంవత్సరం ఈ ఆగస్టు నెలలో మనం ఈ సంగతి మాట్లాడుకుంటామని దేవుడికి తెలుసా? తెలీదు. తెలుసా? అంటే ఇప్పుడు తోమాని దేవుడు ఇండియా ఎందుకు పంపించాడు? ఈ రోజు ఉదయం మనం ఈ సంగతి మాట్లాడుకోవటానికి. అంతే ఒక రకంగా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చారంటే ఏదో ఒక దినమున ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవారు దాన్ని పొందుకొని ఆయన లోపలికి వెళ్ళటానికి. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళటానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, పాత నిబంధనలో దేవుడు ఆయన ఒక ప్రజల్ని ఎక్కడికి వెళ్ళిపాడంటే రక్తం కింద గెలిపాడు. అవునా? ఐగుప్తు నుంచి వారు వచ్చే రోజున అక్కడ జరిగినది, మై ఫ్యామిలీ విల్ బి గ్యాదర్డ్ ఇన్ దేర్ అండర్ ది బ్లడ్. ఆ కుటుంబంలో వారందరూ కలిసి కూర్చొని ఆ సాయంకాలం పూట వారు సిద్ధపరచబడిన ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం కింద అందరూ చేరాల. ఆ రక్తం వారందరూ తినాలా. ఆ రక్తం గుర్తు ఇంటి బయట పెట్టాలా. ఆ ఇంటి లోపల వాళ్ళు ఉండాలి. అయితే కొత్త నిబంధనకు వచ్చేసి దేవుడు మనల్ని రక్తం కింద చేరమని చెప్పాలా, ఆత్మ కింద చేరమని చెప్పున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో దేవుడు ఏం చేశాడు? ఆయన ఆత్మ కింద మనలందరూ గెలుపున్నాడు.
ఆయన ఆత్మని ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరినీ భూమి నుంచి వేరు చేసి, వాళ్ళందరినీ పక్కకి పిలిచి, వారందరిని వేరుపరిచి, వాళ్ళందరినీ మేడగదిలో ఉంచి, వారిని అక్కడ కనిపెట్టమని, వారు అక్కడ ఎదురు చూసే విధంగా చేసి, వారిలో ఉన్న చిన్న చిన్న భేదాలు కూడా పోయేదాకా ఆగి 10 దినములు కనిపెట్టిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచిన దగ్గర నుంచి 50వ దినమున దేవుడు తన యొక్క ఆత్మను సంఘములో కుమ్మరించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇంతకీ దేవుడు ఆత్మని సంఘంలో ఎందుకని కుమ్మరించాడు? We find the Holy Spirit, the pillar of fire, separating itself and sitting upon each member of that church. God putting himself together. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను అగ్నివలె పంపించి, అక్కడ 120 మంది ఉంటే మీ అందరిలో నేనే ఉన్నానన్న రుజువుకి ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిని 4 కొలువలు విభాగించి అందరి మీదకి పంపించున్నాడు. వారందరూ ఎవరంటే దే ఆర్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుడు యొక్క కుటుంబంలో దేవుడు ఎంతమందికి ఇచ్చాడు పరిశుద్ధాత్మని? ఆ రోజు ఆ కుటుంబంలో వాళ్ళందరూ జాయిన్ అయినట్టు, కానీ వాళ్ళందరూ ముందు నిర్ణయంలో ఉన్నారు. ముందు నిర్ణయంలో ఉన్న వారినే దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న మాట చెప్తా. యేసుక్రీస్తు కూడికి పెట్టినప్పుడు కొండ మీద ఎంతమంది వచ్చారు? భోజనం చేసిన వాళ్ళు ఎంతమంది? ఆ పూట 4,000 మంది. పురుషుల నుంచి మించుకు 4,000 మంది. మరి మేడగదిలో ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎంతమంది? ఇదేంటిది అంటే ప్రసంగాలకు వచ్చి వాక్యానికి వినేవాళ్ళు అందరూ ఆత్మను పొందుకోవటం కాదండి. దేవుడు యొక్క నిర్ణయములు ఎవరైతే ఉన్నారో వారు. ఈరోజు మనం గ్రహించే సంగతి కూడా అదే. నేను చర్చికి వెళ్తున్నాను కదా అంటే సరిపోద్ది అనుకోవద్దు. నేను వాక్యం వింటున్నాను కదా అంటే సరిపోవటం కాదండి. దేవుడికి ఒక ఉద్దేశం అన్నది. ఆయన ఉద్దేశ ప్రకారంగానే తన యొక్క ఆత్మను సంఘానికి ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన ఉద్దేశానుసారంగానే ప్రతి ఒక్కరిని దర్శించేవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. బ్రింగ్స్ బ్యాక్ ది యూనిఫైడ్ బాడీ ఆఫ్ ది లార్డ్ జీసస్ కమింగ్ టుగెదర్. యేసుక్రీస్తు యొక్క శరీరమును ఆయన యొక్క ఆత్మను దేవుడు రెండింటిని తిరిగి జతపరుస్తూ ఉన్నాడు. మేడగదిలో ఆయన చేసిన పని అదే. ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు 1963 ఫిబ్రవరి 28 యేసుక్రీస్తు కిందకి దిగి వచ్చి ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడని. మరి సంఘాన్ని ఎప్పుడు బిగిన్ చేస్తే సిద్ధపరచడం? ఆయన మేడగదిలో బిగిన్ చేశాడు ఆయన. ఈ మేడగదిలో ఈ 120 మంది లోపలికి వచ్చున్నారు కదా. ఈ 120 మంది ఎవరో చెప్పగలరా మీరు? The first part of the 7 churches. The first part of the bride. వాడు వధువులో 7 సంఘాలలోని వధువులో వాళ్ళు మొట్టమొదటి భాగం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి 13 మధ్య చెప్పినట్టుగా ఆయన 5 రకాల పరిచర్య ఎందుకు పెట్టాడు అంటే సంఘము క్షేమము అభివృద్ధి, క్రీస్తు శరీరం అనే సంఘము క్షేమము అభివృద్ధి. ఇప్పుడు వీళ్ళు ఆ సంఘములో వీళ్ళు క్షేమము అభివృద్ధి చెందిన వాళ్ళు. ఆత్మను పొందుకోవటం నా దృష్టిలో క్షేమం అభివృద్ధి అంటే. ఈరోజు మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండకపోతే నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. ఆయన పరిశుద్ధాత్మని ఇచ్చిందే మనల్ని నడిపించడానికి, అత్యంత సమీపంగా వీలైతే ఆయన వలె మార్చడానికి దేవుడు ఆయన ఆత్మ అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ. బ్రింగ్స్ బ్యాక్ ది యూనిఫైడ్ బాడీ ఆఫ్ ది లార్డ్ జీసస్ కమింగ్ టుగెదర్. యేసుక్రీస్తు యొక్క శరీరమును ఆ యొక్క ఆత్మను రెండింటిని దేవుడు జతపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచి పని ప్రారంభించాడంటే మేడగదిలోంచి ఆయన పనిని ప్రారంభించాడు. జాగ్రత్తగా గమనించండి. ద చర్చ్ హ్యాస్ నో స్పిరిట్. దట్స్ ద రీజన్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ హిస్ స్పిరిట్ ఆన్ దిస్ ఎర్త్. ఎందుకు దేవుడు ఈ భూమి మీద ఆయన యొక్క ఆత్మను విడిచిపెట్టి వెళ్ళాడంటే కారణము సంఘంలో ఆత్మ లేదు కాబట్టి. ఇప్పుడు ఆత్మ సంఘానికి ఇచ్చింది దేనికంటే సంఘం అది పొందుకోవటానికి. ఈరోజు ఆత్మ భూమి మీద ఉన్నది, పొందుకోవాల్సిన సంఘం భూమి మీద ఉన్నది. ఇప్పుడు మనం పొందుకునే విధముగా జీవించినప్పుడు ఆ ఆత్మను మనం కలిగి ఉంటాం. ఈరోజు దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నది, మన నుంచి అడుగుతూ ఉన్నది ఒకటే, ఆత్మను మీరు కలిగి ఉండండి. వచ్చిన మాట చెప్పరండి. దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 2 Chronicles chapter 6. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని. దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు, నా పేరు ఉండటానికి నేనే యెరూషలేమును కోరుకున్నా. అవునా? మేడగదిలో ఆత్మ రావటానికి సంఘం కోరుకోవాలా, దేవుడు కోరుకున్నాడు. అవునా? ఈరోజు
నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడాన్ని నువ్వు కోరుకోవాలా, నువ్వు అంగీకరిస్తానని దేవుడు కోరుకున్నాడు. అవునా? ఒక దినం వచ్చినప్పుడు, ఆయన ఒక రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలని నువ్వు పుట్టడానికన్నా ముందు కోరుకోవాలా, ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇదంతా ఏంటంటే దేవుడు యొక్క ప్లాన్ అయి ఉన్నది. చూడండి, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉన్నట్టుకై దావీదును కోరుకుంటుని, దావీదు కోరుకోవాలి రాజు అవ్వాలని. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. అయితే దావీదు రాజుగా కోరుకున్నది ఎవరు? దేవుడు కోరుకున్నాడు. ఎలాగా? ఇశ్రాయేలుకి అధిపతిగా ఉండటానికి నేను కోరుకున్నా. యెరూషలేమును కోరుకున్నది ఆయనే, దావీదును కోరుకున్నది ఆయనే. యెషయాలోంచి ప్రవక్తగా మాట్లాడుతూ, ఇదిగో ఒక కన్యకి గర్భవతి కుమారుని కన్నా కన్యకని మరియని కోరుకున్నది కూడా ప్రభువైన యేసుక్రీస్తే. అలాగే ఈరోజు ఈ గడియ ఈ వర్తమానంలోకి నువ్వు రావాలని నిన్ను కోరుకున్నది కూడా దేవుడే. ఎత్తబడే సమయంలో నీ కొరకు ముందుగానే థియోఫనీ ఏర్పాటు చేసి థియోఫనీని పొందుకోవాలని కోరుకున్నది కూడా దేవుడే. ఆయన యొక్క శరీరంలో భాగంగా ఉండాలని కోరుకున్నది కూడా దేవుడే. కాబట్టి ప్రతి సమయంలో నిన్ను ఆయనలో ఉండాలని కోరుకున్నది, ఎంచుకున్నది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. Why was the Holy Spirit given to the church of God? ఎందుకని ఇంతకీ దేవుడు సంఘానికి ఆత్మనిచ్చాడు? ఎందుకని? The first thing, to understand the word. దేవుడి చేత పలకబడిన ప్రతి ఒక్క మాట బైబిల్లో రాయబడినప్పుడు అపోస్తలుల చేత, ప్రవక్తల చేత, అయితే రాయబడినది శరీరాలైన, రాయించినది పరిశుద్ధాత్మ. అవునా? ఇప్పుడు అర్థాన్ని, వాక్యం యొక్క అర్థాన్ని మనకు వివరించగలిగిన వాడు ఎవడు? పరిశుద్ధాత్మ మాత్రమే. కాబట్టి నీకు వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలా. చాలామంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు నేను చదువుతున్నాను కానీ బైబిల్ నాకు అర్థం కావట్లేదు. ప్రకటనగా నేను చదువుతూ ఉంటే అర్థం కావట్లా, దానియేలు 70 వారములు అర్థం కావట్లా, జకరియా గ్రంథము అర్థం కావట్లా, యెహెజ్కేలు అర్థం కావట్లా. ఇది కంప్లైంట్ కాదండి, చాలామంది బాధ. మాకు అర్థమయ్యేటట్టుగా బైబిల్ రాయలేదన్నది కాదు అక్కడ. ఇది మాకు తెలియట్లేదు, మాకు తెలియజేయగలరా? అయితే తెలియచేయాలంటే నేను ఒక మాట చెప్తా, నీ సేవకుడి కన్నా ఎక్కువగా నువ్వు పరిశుద్ధాత్మ మీద ఆధారపడు. అవునా? మనం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిశుద్ధాత్మ మీద. ఎందుకంటే వాక్యాన్ని వివరించేవాడు పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడినప్పటికీ నేను రావటానికన్నా ముందుగా మీరందరూ ప్రార్థించారు, అయ్యా మా సేవకుడు కాదు, ఆయన మరుగు చేయి, నువ్వు మాతో మాట్లాడు. సేవకుడు ముక్కల నుంచి నువ్వు మాట్లాడు, నీ స్వరం నుంచి నువ్వు మాట్లాడు, నీ బయలుపాటును మాకివ్వు, నీ ఆత్మను మాకివ్వు అర్థం చేసుకోవటానికి. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ హోలీ స్పిరిట్ టుడే. ఆ కారణం చేత ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు. ఎందుకని? టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనకు కావాలి. ఆమేన్. టు రివీల్ ది వర్డ్. రెండో సంగతి, నువ్వు వాక్యం చదివావు, నువ్వు అది అర్థమైనది, అయితే దానిలో దేవుడు తన యొక్క మర్మాన్ని పెట్టున్నాడు. ఇప్పుడు ఈ మర్మం నీకు తెలియాలంటే దేవుడు నీకు బయలుపరచాల. బయలుపరిచేవాడు దేవుడే. పేతురు గురించి మాట్లాడతారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఆయన అంటున్నాడు, అందరు నా గురించి ఒక మాట అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు మీరు చెప్పండి. ఒకళ్ళన్నారు, అయ్యా నిన్ను ఏలియా అంటున్నారు, నిన్ను బాప్తిస్మ యోహాను అంటున్నారు, నిన్ను ఇర్మియా అంటున్నారు, నిన్ను ఆ ప్రవక్త అంటున్నారు. అప్పుడు ఆయన అడిగాడు, వారి సంగతి సరే, ఇంతకీ మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు పేతురు పైకి లేచి నిలబడి ఒక అడుగు ముందుకేసి, నువ్వు సజీవుడువైన దేవుడి కుమారుడైన క్రీస్తువి. నువ్వు ఏలియావని చెప్పలా, నువ్వు ఇర్మియావని చెప్పలా, నువ్వు ప్రవక్తవని చెప్పలా. ఏమంటున్నాడు? నువ్వు సజీవుడువైన దేవుడి కుమారుడైన క్రీస్తువి. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట జ్ఞాపకం ఉండదా? నరులు నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ, పాస్టర్లు నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ, ప్రవక్తలు నీకు ఈ సంగతి బయలుపరచలేదు కానీ, పరలోకమందు నా తండ్రే నీకు ఈ సంగతి బయలుపరిచాడు. బయలుపరచువాడు దేవుడై ఉన్నాడు. దేవుడు అంటే వాక్యమై ఉన్నాడు, వాక్యం అంటే ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మే నీకు బయలుపరచాలా. నువ్వు చదివిన వాక్యము దేవుడిదైతే, నీకు అర్థం ఇచ్చిన వాడు దేవుడైతే, అది గ్రహించేలాగా నీకు బయలుపాటిచ్చేవాడు కూడా దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? వాక్యం యొక్క బయలుపాటు నువ్వు కలిగి ఉండాలంటే. ఆమేన్. టు డిమాన్స్ట్రేట్ ద వర్డ్. వాక్యం రుజువుపరచాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఈరోజు ఇది చాలా పెద్ద సమస్య. కొన్ని చోట్ల చర్చిల్లో బోర్డులు పెట్టున్నాయి, పెద్ద పెద్ద చర్చిల్లో స్వస్థతలు చేసేవాళ్ళు పాస్టర్ గారులు కావాలి, జీతాలు ఇస్తామని. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ బోర్డు పెట్టారంటే అర్థం ఏంటి? అక్కడ లేరని, అక్కడ స్వస్థత చేసేవాళ్ళు లేడని. ఎందుకు లేడు? స్వస్థత చేయాలంటే
దేవుడి పిలుపున్నోడు కావాలా. కానీ ఈరోజు ఏంటో తెలుసా, స్వస్థతలు అవ్వట్లేదు మన సంఘంలో అనేది ఎవడని ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకోడు. మా చర్చిలో అన్ని అద్భుతాలు ఉన్నాయి అంటాడు. మరి సంఘం యొక్క సాక్ష్యం ఏంటి? ఆ రకమైన జీవితం ఉన్నదా సంఘంలో? ఉండాలి కదా. అలాగున్నప్పుడే దేవుడి సంఘం దేవుడి కుటుంబం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. దేవుడు ఒక వరం ఏదన్నా సంఘానికి ఇస్తే ఆ వరము సంఘంలో పనిచేసే విధంగా దేవుడు ఇస్తాడు. నిజమేనా? ఇప్పుడు స్వస్థతలు ఎక్కడి నుంచి రావాలి? దేవుడి నుంచి రావాలి. దేవుడి నుంచి స్వస్థతలు తేగలిగిన వ్యక్తి సంఘంలో ఉండాలి. అవునా? స్వస్థత దేవుడు ఇచ్చిందే తప్ప మానవుడి నుంచి వచ్చింది కాదు. అవునా? ఇప్పుడు ఒక చోట స్వస్థత జరిగిందంటే అర్థం ఏంటి? అవునా? దేవుడే వచ్చాడని. టు డిమాన్స్ట్రేట్ ద వర్డ్, చెప్పబడిన వాక్యానికి రుజువు ఈ స్వస్థత. ఆమేన్. పౌలు నడికట్లు స్వస్థతలు చేసింది పోయి, పేతురు యొక్క నీడ స్వస్థత చేసింది. ఏంటంటే అది వాక్యములకు రుజువు అయి ఉన్నది. ఇప్పుడు చిన్న మాట చెప్తా. ఇప్పుడు పేతురు నీడ ఎప్పుడు స్వస్థపరిచింది? మేడగదిలో ఆత్మను పొందుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా మాట్లాడదాం. పేతురు శరీరంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ నీడలో ఏమున్నది? అదే పరిశుద్ధాత్మ. వారు ఎందుకు స్వస్థపడ్డారు? పేతురు నీడ వల్ల స్వస్థత పొందలేదండి. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ వల్ల స్వస్థత పొందుకున్నారు. ఆమేన్. ఈరోజు మీరు మీ అంతటా మీరు పరలోక రాజ్యానికి పోలేరు. మీలో ఉన్న పరిశుద్ధాత్మడే మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుపోవాలా. గతంలో మనం మాట్లాడినట్టుగా 10 ఒంటెలు రెబెకాను తీసుకుపోవడానికి వచ్చినాయి. రెబెకా మొట్టమొదటి ఒంటికి నీరు పోస్తుంది. అది నీరు తాగినది. దానికి కావాల్సిన నీరు మొత్తం దాని దగ్గరికి వచ్చినది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లాబానుతోనూ రెబెకా తల్లిదండ్రులతో అందరితో మాట్లాడిన తర్వాత ఆమె అదే ఒంటెకి ఇస్సాకు దగ్గరికి పోయింది. అదే ఒంటె. ఏ ఒంటికి నీరు పోసిందో ఆ ఒంటె. ఈరోజు నువ్వు ఏ పరిశుద్ధాత్మ అయితే నువ్వు పొందుకుంటున్నావో అదే పరిశుద్ధాత్మని పరలోకాన్ని తీసుకొని పోతాడు. ఆమేన్. ఈరోజు భూమి మీద మన రెబెకా ఉంటే ఆ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎప్పటికైనా మనం గెలవాల్సిందే. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పటికైనా పొలంలోకి వచ్చి ఉన్నాడు. ఆ పొలంలో ఆయన మనం కలుసుకోవడానికి మనం ఎదురెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ. టు గైడ్ ది పర్సన్. పరిశుద్ధాత్మ దేని కొరకు ఇవ్వబడిందంటే మనల్ని నడిపించడానికి. ఎక్కడ నడిపించడానికి? సరైన చోటికి. ఈరోజు మనం పొందుకున్న పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడ నడిపించాలంటే నిన్ను పరలోక రాజ్యాన్ని నడిపించాలి. దేవుడి వైపుకి నడిపించాలి. నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే పరిశుద్ధాత్మ యొక్క గమ్యము, ముగింపు, మార్గము అన్నీ వాక్యమై ఉన్నాయి. ఆ వాక్యం నడిపించేవాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. పేతురు మీరు గమనించండి. జైల్లో ఉన్నప్పుడు ఆత్మను పొందుకున్న పేతురు జైల్లో ఉండగా ఆ జైలు గోడలు తెరిచింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. దేవుడు ఒక ఆత్మ పేతురుని తట్టి లేపెను. పేతురు లేపినది ఎవరు? మరి ఇప్పుడు బంధకాల్లో చిక్కుంటే నీ బయట తెచ్చేది ఎవరు? అక్కడి నుంచి నీ బయటికి నడిపించేది ఎవరు? నిన్న రాత్రి మనం. అవునా? దేవుడు నీ కష్టాలు ఎందుకు ఇచ్చాడు? నీ విశ్వాసము అందరి ముందు రుజువుపరచబడ్డా నీ కష్టాల మీద ఇచ్చాడు. ఆ కష్టాల నుంచి బయట తెచ్చేది ఆయన ఆత్మే. ఆ కష్టాలు వచ్చాము నువ్వు స్థిరముగా ఉండే చాలు. నీ విశ్వాసం కోల్పోకుండా, నువ్వు తిరిగి వెనక్కి లోకంలోకి పడిపోకుండా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దానిలోంచి ఎలాగ బయటికి రావాలో నీకు మార్గం చూపిస్తాడు. దేవుని నామానికి మహిమ. See, to be led by the Spirit of God. దేవుడు యొక్క ఆత్మ కింద నువ్వు నడవాలని పరిశుద్ధాత్ముడు నీ వద్దకు వచ్చాడు. ఆమేన్. ఫైనల్గా టు లివ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి నీ కొరకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఇప్పుడు దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చారంటే పరిశుద్ధాత్మను ఆయన యొక్క నాయకత్వం నడవటానికి, ఆయన వలె నువ్వు మారటానికి, ఆయన యొక్క వాక్యమును కలిగి ఉండటానికి, ఆయన యొక్క బయలుపాటు నువ్వు పొందుకోవటానికి, ఆయన యొక్క వాక్య రుజువుగా నువ్వు భూమి మీద ఉండటానికి, ఆయనకు మాదిరిగా నువ్వు భూమి మీద ఉండి నీ ద్వారా అనేక మంది నడిపించబడాలి. పరిశుద్ధాత్మ కలిగిన ఒక్క పేతురు భూమి మీదకి వచ్చి భూమి మీద కిందకి దిగి మేడగదిలో నుంచి ఒక్కరోజు బోధిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? మరి ఒక్క పరిశుద్ధాత్మ కలిగిన తోమా ఇండియాకి వస్తే ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? మరి ఇదే నిజమైతే ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ కలిగిన వారమైతే మన ద్వారా ఎంతమంది క్రైస్తవులు రావాలా? అవునా? వస్తున్నారా? నేను ఇప్పుడు రాలేదు, ఇందాక నుంచి వచ్చిన ఆమెల్లో. అంటే ఇప్పుడు మన జీవితం ఎలాగ ఉండాలా? ఈరోజు ఏంటంటే మనం పిలిస్తే వచ్చేలాగా లేరండి ఎవరు.
ఈరోజు ఎటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే నువ్వు జీవిస్తా పిలవాలా. అవునా? నువ్వు సరైన జీవితం కలిగి లేనప్పుడు నువ్వు ఎవరైనా చర్చికి పిలిస్తే ఏమంటారు? నేనే విన్నా ఒకసారి ఒక మాట, పాల్ గారు బాగానే చెప్తారు కానీ ఆయన సంఘానికి వెళ్ళే మీ జీవితం ఏంటి ఎలాగున్నది? ముందు మీరు సరే అవ్వండి, అప్పుడు మేము వస్తాం. ఇప్పుడు ఇది గాయం ఎవరికి? పాస్టర్ గారికా, ఆ కుటుంబానికా, అన్న వ్యక్తికా, క్రీస్తుకా? అవునా? ఇప్పుడు నేను ఎవరికి గాయం చేస్తాను నా జీవితం సరిగ్గా లేకపోతే? ఇప్పుడు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది ఎందుకు? ఆయన గాయాలు చేయటానికా? ఆల్రెడీ గాయాలు అయినాయి నా కోసం ఆయనకి. నేను కొత్త గాయం ఆయన చేయొద్దు. నేను ఉంటే ఆ గాయాల నుంచి కాచే రక్తము, ఆయన నాకు ఇచ్చిన ఆత్మ రెండుగా నేను కలిగి ఉన్నట్లయితే నేను నా జీవితాన్ని దినదినము సరి చేసుకుంటా. నేను దినదినము ఆయన దగ్గరికి నడుస్తూ ఉంటా. నేను నడుస్తా ఇతరులకి చెప్పగలగాలి. ఎలా చెప్పగలగాలంటే, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము నీవు నన్ను పోలి నడుచుకోరా అని చెప్పగలిగే స్థితికి మనం వచ్చినప్పుడు అప్పుడు నిశ్చయత కలిగి ఉండు. ఏంటంటే కారణము, అప్పటికే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావు. నువ్వు ఇంకా మాట చెప్పట్లేదంటే ఈరోజే మనం సరిచేయబడాలి. ఎక్కడో లోపం ఉన్నది, ఎక్కడో తప్పు ఉన్నది, ఎక్కడో మనం గ్యాప్ ఇచ్చాం. ఆ గ్యాప్ని తీసేయాలంటే, ఆ తప్పుని సరిచేయాలనుకుంటే మనం ఒక అడుగు ముందుకేయాలి. ఎటు ముందుకేయాలంటే క్రీస్తు వైపు మన అడుగు ముందుకేయాలి. ఆత్మను పొందుకునే వైపు మన అడుగు ముందుకేయాలి. ఆత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు నిన్ను ఆపగలిగేవాడేవాడు? అపవాదిని ఆపలేడండి. నువ్వు పరిశుద్ధాత్మగాన్ని కలిగి ఉంటే వాడు వెనకడిగేయాల్సిందే. ఎందుకంటే నీలో ఉన్నవాడు వాడికన్నా గొప్పవాడు. వాడు లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు వాక్యంలో ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు, పరిశుద్ధాత్మ అయినవాడు. ఆయన నీలో ఉండగా నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వాడు ప్లాన్లు నీ మీద పనిచేయవు, వాడు ఆయుధాలు నీ మీద పనిచేయవు, వాడు నీ మీద దాడి చేయలేడు. కారణం ఏంటంటే నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి ఆయన ఆత్మనిచ్చింది దేనికంటే, ఆత్మ నీవు కలిగి ఉండగా ఈ భూమి మీద అన్ని జయించేవాడు అయి ఉంటావు. టు కాంక్వర్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. దట్స్ ద రీజన్ గాడ్ హస్ సెంట్ హిస్ స్పిరిట్ టు యు. దేవుడు నాకు ఆత్మ నీకు ఎందుకు ఇచ్చారంటే, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని జయించడానికి దేవుడు నాకు ఆత్మనికి ఇచ్చాడు. ఇప్పుడు ఆత్మ ఎందుకు మనకి ఎందుకు కావాలి? ఇక్కడ ఉన్నవన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు జయించాలా. యేసుక్రీస్తు కోరిక ఏంటి? జయించిన వాడు నాతో కలిసి, నేను వానితో కలిసి భోజనం చేయాలి. సో ఇప్పుడు దేవుడు ఆత్మ ఎందుకు ఇచ్చాడు సంఘానికి? ప్రైజ్ ది లార్డ్. జయించి పైకి రావటానికి. ఇక్కడ జయించాలా, అక్కడ పైకి రావాలా. సో బైబిల్లో యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉండదా? నేను మీతో కలిసి మళ్ళా ద్రాక్షరసము తాగు వరకు నేను ఎన్నటికీ ద్రాక్షరసము తాగను. From last 2000 years is waiting for us. Do you understand what he's doing? 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు నేను ద్రాక్షరసము తాగను, నీతో కలిసి తాగుతానని చెప్పి ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో ఎందుకు దేవుడు ఆత్మను పంపించాడు? ఆయన యొక్క నిరీక్షణ ముగింపుకు రావాలంటే నువ్వు ఆత్మను పొందుకోవాలా, నువ్వు సిద్ధపడాలా, నువ్వు పైకి రావాలా. ఎలాగ రావాలి? జయించి రావాలా. ఇవన్నీ గుణలక్ష్యములు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు కలిగి ఉంటావు. ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు జయిస్తావు. నువ్వు జయించాక పైకి వస్తావు. నువ్వు పైకి వచ్చాక ఆయన నీతో కలిసి అక్కడ ప్రభురాత్రి, దాని పేరే లార్డ్ సప్పర్, దాని పేరే గొర్రె పిల్ల పెండ్లి విందై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు దేవుడు దేని కొరకు వెయిటింగ్? ఆమేన్. ఆశ్చర్యం ఏంటంటే ఆయన వివాహం చేసుకున్న తర్వాత పెండ్లి విందు. ప్రైజ్ ది లార్డ్. వివాహం చేసుకునే వారితో పెండ్లి విందు. ఆయన ముందు నిర్ణయంలో ఉన్న వారితో ఆ పెండ్లి విందు. ఆయన ఎవరినైతే భూమి మీద పంపించాడో వాళ్ళతో ఈ పెండ్లి విందు. ఇంతకీ వాళ్ళు ఎవరు? ఆయన కుటుంబము. ఆయన కుటుంబము. అందుకని చూడండి, పాత నిబంధనలో ఒక మాట ఉంది, ఆశ్చర్యమైన మాట. చాలా మందికి అది అర్థం కాదు. నేను సృజించిన వాడే ఎట్లాగవుతాడు? ఇదిగో ఇట్లాగవుతాడు. ఇది నీకు అర్థం కావాలా. ఆయన వాక్యం నిన్ను పెట్టున్నాడు, నిన్ను సృష్టించాడు. ఆయన సృష్టించిన దేనికంటే ఆయన కుటుంబంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు. ఆయన భూమి మీద పంపించినందుకు నువ్వు ఒక భాగమై ఉన్నావు. నువ్వు ఇక్కడ జయిస్తావని నమ్మకం కలిగి దేవుడు ఇక్కడ పంపించాడు. అంతేగాని ఒక బలహీనతలోనో, నువ్వు ఒక తప్పులోనో, ఒక పాపంలోనో కూరుకుపోయి నువ్వు అక్కడే ఉండిపోతావు దేవుడు పంపించాలా. దేవుడికి నమ్మకం ఏంటంటే నువ్వు జయిస్తావు. నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క స్థితిని నువ్వు జయిస్తావు. నీ బలహీనతను జయిస్తావు, బలహీనమైన ఆలోచన జయిస్తావు. క్రీస్తు వచ్చేసరికి
నువ్వు అన్నిటిని జయించి రెడీగా ఉంటావని నీ మీద క్రీస్తుకు నమ్మకమై ఉన్నది. ఆయనకి నీ మీద ప్రేమ అయి ఉన్నది. ఆయన నీ మీద ఒక గురి ఉన్నది. నువ్వు జయించగలవు, ఎలాగైనా పైకి వస్తావు అని నీ కొరకు ఆయన ముందుగానే వెయిట్ చేస్తున్నాడు. సమరస్థితి వచ్చే సమయానికి ఆయన అక్కడ ఎలాగైతే వెయిట్ చేస్తా ఉన్నాడో, ఈరోజు కూడా నువ్వు వచ్చే సమయానికి ఆయన అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట, రెబెకా ఎక్కువ కాలం వెయిట్ చేసిందా, ఇస్సాకు ఎక్కువ కాలం వెయిట్ చేశాడా? ప్రైజ్ ది లార్డ్. రెబెకా నెవర్ వెయిటెడ్ ఎ మినిట్. ఆమె నిర్ణయం తీసుకున్నది, ఇంట్లోంచి బయలుదేరింది. కానీ ఎలియాజరు ఇల్లిన దగ్గర నుంచి ఇస్సాకు వెయిటింగ్ పొలంలో. మీరు గమనిస్తే బైబిల్ చెప్తా ఉంది, ఇస్సాకు పొలంలో ప్రార్థన చేస్తున్నాడు. నిజమేనా? నిజమేనా? మరి రెబెకా ఎంత ప్రార్థన చేసింది? యథార్థంగా ఉన్నదండి అక్కడ. ప్రార్థన ఎవరి పని? ఇప్పుడు ఇస్సాకు పని. ఇప్పుడు మన ఇస్సాకు ఆయన ఎప్పుడు రెడీ అయి ఉన్నాడు. ఆయన అన్నిట్లో పర్ఫెక్ట్. ఇప్పుడు ఆయనకి దేని గురించి ప్రార్థన చేయాలా? ఆయనకి దేని గురించి ప్రార్థన చేసిన అవసరం లేదు. ఇప్పుడు నీ వద్దకు వచ్చిన వాక్యానుసారంగా నువ్వు సిద్ధపడాలా. ఆయన ఒక ఆత్మ నీవు పొందుకోవాలా. ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవాలా. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే నిమిత్తమే దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడ పెట్టి ఉన్నాడు. నువ్వు ఆ సంగతి గ్రహించినట్లయితే నువ్వు లోకం వైపు చూడవు, లోకపు ఆశలు నీ మీద పనిచేయదు, శరీరపు ఆశలు, జీవపు డమ్మము నీ దరికి చేరలేవు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దేవుని ఆకర్షిస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, లాస్ట్ అధ్యాయంలో. చెప్పగలరు ఎవరన్నా? ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్మని చెప్తున్నాడు. వినేవాడు ఏం చెప్పాలా? ఇప్పుడు పిలిచేవాడు ఎవరు? ఆత్మ, పెళ్లి కుమారుడు. ఇప్పుడు సిద్ధపడాల్సింది ఎవరు? పెళ్లి కుమార్తె. ఆత్మ రెడీయే, పెళ్లి కుమారుడు రెడీయే. ఇప్పుడు సిద్ధపడాల్సింది ఏంటంటే, నిజంగా నువ్వు ఆ పెళ్లి కుమారులోంచి తీయబడిన శరీరం అయి ఉంటే, ఆదాములోంచి తీయబడింది అవ్వే అయినట్లయితే, ఆ యేసుక్రీస్తు శిలువలో కొట్టబడినప్పుడు ఆ రక్తంలోంచి బయటకు వచ్చినది వధువై ఉన్నది. ఇప్పుడు ఆ వధువుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే తిరిగి పరిశుద్ధాత్మనిచ్చాడు. అంటే ఆయన కలిగి ఉన్న ఆత్మ ఆయన ఇప్పుడు సంఘంలో పెట్టాడు. క్రీస్తులో ఉన్న ఆత్మ, సంఘంలో ఉన్న ఆత్మ రెండు ఒక్కటై ఉన్నాయి. ఈ ఒక్కటైన తర్వాత వాడిని విడదీసేవారు ఎవరు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవరు? లేరండి. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవరు లేరు. అందుకని అంటాడు, మిమ్మల్ని విడువను ఎడబాయను. కారణం ఏంటంటే మనల్ని ఆయన విడువను ఎడబాయనని ఎప్పుడో నిర్ణయం కలిగి ఉన్నాడు. ఆయన ఆ మాట కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మతో ఆయన మళ్ళీ చుట్టూ ఉన్నాడండి. ఆయన యొక్క ఆత్మతో మనల్ని పట్టుకుని ఉన్నాడండి. ఆయన యొక్క వాక్యంతో మనల్ని పట్టుకున్నాడండి. ఆయన యొక్క చూపు మన మీద ఎప్పుడు పెట్టి ఉన్నాడండి. నిరంతరము ఆయన యొక్క కృప మనకి కావలిగాస్తా ఉన్నది. ఆ కృప ఎక్కడ ఉందో దూతలు ఎక్కడ ఉన్నారు, దూతలు ఎక్కడున్నారో వాక్యం అక్కడ ఉన్నది, వాక్యం ఎక్కడుందో పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నది. దేవుడు నిరంతరము ఆయనను చూస్తానే ఉన్నాడు. ఈజ్ వాచింగ్ యూ. యు నో వై ఈజ్ వాచింగ్? నీకు తెలుసా ఎందుకని దేవుడు నిన్ను చూస్తున్నాడో? యు ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్. నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. ఆయన భాగాన్ని ఆయన కాపాడుకునే పని ఎప్పుడు చేస్తాడేమంటాడు? హీ విల్ ప్రొటెక్ట్ హిస్ వర్డ్. ఆయన యొక్క వాక్యంలో నువ్వు భాగమై ఉన్నావు, ఆయన శరీరంలో నువ్వు భాగమై ఉన్నావు. ఆ వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడిదై ఉన్నది. నువ్వు తప్పులో ఉన్నా పాపంలో ఉన్నా దేవుడు నేను చూస్తానే ఉన్నాడు. అయితే లోకం నీ తప్పును చూస్తుంది, లోకం నీ పాపమును చూస్తుంది, లోకం నీ బలహీనత చూస్తుంది. అయితే దేవుడు నీలో పెట్టిన ఆత్మను చూసేవాడై ఉన్నాడు. భూమి మీద గొంగళి పురుగు తిరుగుతూ ఉన్నప్పుడు అందరూ గొంగళి పురుగును చూస్తారు, ఆ పైన శరీరం చూస్తారు. అయితే దేవుడు ఏం చేస్తారంటే, ఈ గొంగళి పురుగు గూడు కట్టుకున్నాక అది లోపలికి వెళ్ళి సమాధి చేసుకున్నాక ఆ తర్వాత ఆ గూడుని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే సీతాకోక చిలుకని గొంగళి పురుగుగా ఉన్నప్పుడే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు భూమి మీద ఈ భూ సంబంధాల మధ్యలో నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు, లోకంలో లోకస్తులుగా తిరుగుతూ ఉన్నప్పుడు, లోకం నిన్ను ఆ లోకస్తులుగా చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను లోకస్తులుగా కాదు కానీ ఆయన యొక్క ఆత్మ కలిగిన వారిగా, ఆయన యొక్క సంఘముగా, ఆయన యొక్క శరీరముగా, ఆయనలో ఉన్నవారిగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం దేవుడిని ఎలా చూద్దాం? జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన అవసరానికి దేవుడు కాదు. ఈరోజు మనం చాలామంది ఎలాగయ్యామంటే అవసరానికి దేవుడు. ఎక్కువ మంది యవనస్తులకి దేవుడు ఎప్పుడు కావాలో తెలుసా? ఎగ్జామ్స్ రాసేటప్పుడు. అవునా? కుటుంబాలకు ఎప్పుడు కావాలంటే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు. ఇది వచ్చినప్పుడే కాదండి, ఆయన అప్పుడు కూడా దేవుడే. అది రాకముందు కూడా ఆయన దేవుడే ఉన్నాడు కదా.
మిగతా అన్నిసార్లు నువ్వు దేవుడు వాక్యానుసారంగా ఉన్నప్పుడు నీకు ఆయన ఏదో ఒక్కరోజు కాదు, జ్ఞాపకం పెట్టుకో, నువ్వు శ్వాస తీసుకోవాలన్నా దేవుడు నీకు కావాలా, నీ కనురెప్ప మూసుకొని తెరవాలన్నా దేవుడు నీకు కావాలా, నీ గుండె కొట్టుకోవాలంటే దేవుడు నీకు కావాలా, నీ శరీరంలో ఉన్న 6 లీటర్ రక్తము పైకి కింద కదలాలంటే రక్తము కావాలి, నీ శరీరంలో ఉన్న 206 ఎముకలు కదలాలంటే దానికి రక్తం కావాలి, నువ్వు నడవాలంటే దానికి కూడా దేవుడికి కృప కావాలి. ప్రతి దానికి దేవుడి చిత్తం అవసరమై ఉన్నది. ఆయన చిత్తం లేనిది ఏది చేయదు ఇక్కడ. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నాకు అవసరం వచ్చినప్పుడు కాదు, నీ శరీరంలో చాలా ఉన్నాయి, నీ ఆత్మలో చాలా ఉన్నాయి, ఆయన ప్రతిసారి నీకు కావాల్సి ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.